హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ 3. నేను బేసిక్‌గా ఒక 1, 2 వీక్స్ నుంచి వీడియోస్ చేయడం లేదు. నాకు ఆరోగ్యం బాలేదు. బట్ టెలిగ్రామ్‌లో అయితే నేను ట్రేడ్స్ ఇస్తూ వస్తున్నాను. కంటిన్యూయస్ ట్రేడ్స్ ప్రాఫిట్స్‌లోనే ఉన్నాయి. సో, ట్రేడ్స్ ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు కన్ఫర్మేషన్ బేసిస్ మీద ట్రేడ్ చేస్తామనమాట. సో, కన్ఫర్మేషన్ బేసిస్ ఎప్పుడైతే మార్కెట్ ఇప్పటివరకు డంప్ అయిందో, దెన్ మార్కెట్‌కి మళ్ళీ బౌన్స్ అయిన మార్కెట్ మళ్ళీ ఇక్కడ రీవిజిట్ చేస్తదనమాట. దాని ప్రీవియస్ లిక్విడిటీ ఏరియాస్‌ని. సో, మీరు గమనిస్తే ఆ ప్రీవియస్ లిక్విడిటీ ఏరియాస్ అన్నీ ఇప్పుడు ఫిల్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఇక్కడ నుండి మార్కెట్ ఏంటి కంటిన్యూయస్‌గా పైగా వెళ్ళదు. అలా ఎప్పుడు జరగదు. మార్కెట్ ఇక్కడి వరకెళ్ళి మళ్ళీ డబుల్ బాటమ్ అయినా చేయాలి. లేదు ఇక్కడ మిస్టేక్ అయిపోయి మళ్ళీ పడిపోవాలి. సో, ఇక్కడ మనకు లిక్విడిటీ వెయిట్ చేస్తుందన్నమాట క్లియర్‌గా. మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గాని మీకు కొంత ఐడియా ఉంటే మీకు అర్థమవుద్ది. నేను ఎందుకు ఈ బాక్స్ ఇక్కడ డ్రా చేశానంటే ఇక్కడ 100% లిక్విడిటీ ఇంకా వెయిట్ చేస్తుంది. అరౌండ్ 105 ఏరియా నుంచి 106 ఏరియాలో అంటే 1,05,000 నుంచి $1,06,000 దగ్గర. సో, ఆ లిక్విడిటీని టెస్ట్ చేసి మార్కెట్ డబుల్ బాటమ్ చేస్తే సస్టైనబుల్‌గా పైకెళ్తుంది. లేదు మార్కెట్ ఇక్కడ డబుల్ బాటమ్ చేయలేదు అంటే మీకు ఇంకో న్యూ లోయర్‌లో ఉంటదనమాట. లోయర్‌లో అట్లా మూడో లోయర్‌లో మీకు ఫార్మ్ అవుతుందనమాట. రెండో లోయర్‌లో. అండ్ దెన్ మీరు ఎథీరియంలో చూస్తే సేమ్ సెటప్. మనకి ఇక్కడ లిక్విడిటీ ఉంది. దెన్ ఇక్కడ సపోర్ట్ ఉంది. సో, ఇక్కడ 1 లోయర్‌లో ఉంది. సెకండ్ లోయర్‌లో ఫార్మ్ అయింది. థర్డ్ లోయర్‌లో కూడా ఫార్మ్ అయింది. 1, 2, 3 మీరు గమనిస్తే బేసిక్ కరెక్ట్ లోయర్‌లో మనకి ఇప్పుడు ఫార్మ్ అయిందనమాట ఇక్కడ. సో, ఇక్కడ ఇది రిజెక్షన్ డెఫినిట్‌గా అవుతది మోస్ట్‌లీ. సో, ఆ రిజెక్షన్ కోసం మనం వెయిట్ చేయాలి. అంతవరకు మీరు ట్రేడ్స్ ఎటు పడితే అటు ఫాస్ట్‌గా ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం మీకు లాస్ ఉంటుందనమాట. ఐదర్ మార్కెట్ మళ్ళీ ఇక్కడికొచ్చి లాంగ్ తీసుకోవాలి. లేదా ఇక్కడ నుంచి స్మాల్ లెవరేజెస్‌తో లాంగ్ తీసుకొని ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి షార్ట్ తీసుకోవాలి. సో, డైరెక్ట్ ఇక్కడ షార్ట్ తీసుకుని చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మార్కెట్ మేబీ ఈ బాక్స్ దగ్గర కొద్ది వరకు డాన్స్ చేసే అవకాశం ఉంది 1, 2 డేస్. బట్ ఇప్పుడు డైరెక్ట్‌గా దీని కిందకి ఎళ్ళదు. అలానే దీని మీదకి ఎళ్ళిపోదు. సో, ఈ మూవ్‌మెంట్‌లో ఉంటుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. అండ్ మనం యూఎస్‌డిటీ డామినెన్స్ ఎందుకు మనకు అది ఆపోజిట్‌గా బిహేవ్ చేస్తాము. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ కూడా ఇలా ఇప్పుడు మనకు చిన్న బీరిష్ డైవర్జెన్స్‌లో కైండ్ ఆఫ్ ఫార్మ్ అయింది. సో, ఇది డైరెక్ట్‌గా పడిపోతుందా? లేక మళ్ళీ ఇక్కడి వరకు సేమ్ దీంట్లో కూడా మనం గమనిస్తే అరౌండ్ 5.2 ఏరియా దగ్గర వరకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళాలి. మార్కెట్ ఇప్పుడు ఒక డైరెక్షన్‌లో కంటిన్యూస్‌గా వెళ్ళదు. మధ్యలో రీటెస్ట్ జరుగుతాయి. సో, ఆ రీటెస్ట్ కోసం ఆగిందా అనేది మనం వెయిట్ చేసి తీసుకోవాలి కన్ఫర్మేషన్. సో, కన్ఫర్మేషన్స్‌తోనే ట్రేడ్ చేయాలి. మీరు ఎవ్రీడే ట్రేడ్ చేస్తూ నాకు ఎవ్రీ మూవ్‌మెంట్‌లో ట్రేడ్ కావాలి అంటే లాస్ అవుతారు. సో, ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ నేను వీడియోలో ఇవ్వలేకపోయినా ట్విట్టర్‌లో ఎక్కడైనా మిస్ అయినా కూడా టెలిగ్రామ్‌లో మాత్రం మోస్ట్‌లీ నేను ఆన్ టైమ్ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని యూట్యూబ్‌లో చూస్తుంటే పిన్డ్ కమెంట్స్‌లో మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే బయోలో మా ఉంటది. సో, మా టెలిగ్రామ్ పేరు మీరు తెలుగు వెబ్ 3 అని టైప్ చేసినా వస్తది. మీరు అందులో జాయిన్ అవ్వండి. ఆల్ అప్డేట్స్ మీకు దొరుకుతాయి.